పాకం పట్టే పని లేదు, బెల్లం కరిగించాల్సిన అవసరం అస్సలే లేదు. అయినా ఈ బర్ఫీ ఇంత పర్ఫెక్ట్‌గా కేవలం 2 ఇంగ్రీడియెంట్స్‌తో 2 నిమిషాల్లో మ్యాగీలాగా రెడీ అయిపోతుంది. అంతేకాదు ఇది చాలా హెల్తీ కూడా. రోజుకి ఒక్క ముక్క తింటే ఎనర్జీతో పాటు మంచి ప్రోటీన్ కూడా వస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేకాస్ మాధురా ఫుడ్స్. ముందుగా ఒక మందపాటి ప్యాన్లో ఒక కప్పు పల్లీలు తీసుకొని లో ఫ్లేమ్లో నెమ్మదిగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవడం వల్ల పల్లీలు లోపలి వరకు బాగా వేగుతాయి. కలర్ కూడా ఎక్కువగా మాడిపోకుండా ఉంటుంది. బర్ఫీకి మంచి టేస్ట్, మంచి కలర్ రావాలంటే ఇలా చేయడం చాలా ముఖ్యమైన టిప్. శనగపిండి, పుట్నాల పప్పు యూజ్ చేయకుండా కరకరలాడుతూ నెల రోజులకి పైగా నిల్వ ఉండే ఒక హెల్తీ ఈవినింగ్ స్నాక్ వీడియో రేపు పోస్ట్ చేయబోతున్నాను. అలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. పల్లీలు ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్లోనే ఉంచకుండా వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ప్యాన్లో అలాగే పల్లీలు ఉంచేస్తే పాన్ వేడికి పల్లీలు మాడిపోతాయి. పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత వాటి పొట్టు తీసేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మిక్సీ జార్లో పొట్టు తీసుకున్న పల్లీలు, అరకప్పు బెల్లం పొడి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తీపి కాస్త తక్కువ తినే వాళ్ళకి అరకప్పులో 2 టేబుల్ స్పూన్ల బెల్లం తగ్గించుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే పల్లీల్లో నుంచి పూర్తిగా ఆయిల్ బయటికి వచ్చేంత వరకు, పేస్ట్ లాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేయకూడదు. చేత్తో ఇలా నొక్కితే ఒక షేప్ ఫామ్ అయ్యేలాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చేత్తో బాగా కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు కూడా ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా లైట్గా కలుపుతూ ముద్దలాగా చేసుకోవాలి. ఎక్కువ ప్రెషర్ పెడితే పల్లీల్లో ఉన్న ఆయిల్ ఎక్కువగా బయటికి వచ్చేస్తుంది. బర్ఫీ కన్సిస్టెన్సీ, టేస్ట్ రెండు మారిపోతాయి. కొద్దిగా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి మిశ్రమాన్ని వేసుకొని ప్రెషర్ సాయంతో ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలా మంది ప్రెషర్ లింక్ అడిగారు. అందుకని ఈ లింక్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడుతున్నాను. వేయించి పెట్టుకున్న పల్లీలు లైట్గా క్రష్ చేసుకొని ఇలా పైన కొద్దిగా టాపింగ్స్ లాగా యాడ్ చేసి స్పూన్తో లైట్గా ప్రెస్ చేసుకోవాలి. దీనివల్ల చూడటానికి హల్వాయి స్టైల్ లుక్కే కాకుండా తినేప్పుడు ప్రతి బైట్లో పల్లీల క్రంచ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 15 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టి తర్వాత సెట్ అయ్యాక కావాల్సిన షేప్, సైజ్ లో కట్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. అస్సలు బెల్లం కరిగించకుండా, పాకం పట్టకుండా చేసిన ఈ 2 ఇంగ్రీడియంట్ 2 మినిట్ పల్లి బర్ఫీ రెడీ. ఇది హెల్తీయే కాదు, చేయడం కూడా చాలా ఈజీ. పిల్లల స్నాక్స్ బాక్స్ కూడా చాలా మంచి ఆప్షన్. సీ యు ఇన్ నెక్స్ట్ రెసిపీ. టిల్ దెన్ హ్యాపీ కుకింగ్.